వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ గ్రౌండ్లో ఈ నెల 15న ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. నిజామాబాద్లో జెండా ఎగురవేయనున్న రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అధికారి ఈరవత్రి అనిల్. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్పై ఏసీబీ అధికారుల దాడి. అకౌంట్స్, ఫుడ్, అటెండెన్స్ విషయాల్లో తేడాలున్నట్లు గుర్తించిన అధికారులు. ఈ నెల 14న నిజామాబాద్ నగర బంద్కు అందరూ సహకరించండి. హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ప్రముఖ వ్యాపారవేత్త గండ్ర ప్రేమ్సాగర్ రావుకు మాతృవియోగం. స్వగ్రామం కౌల్పూర్లో జరిగిన అంత్యక్రియలకు హాజరైన ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అధికారులు హాజరై నివాళులు. తెలంగాణలో రానున్న 3 రోజులు వర్షాలు పడే అవకాశం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రెడ్ హ్యాండెడ్గా బుక్ అయిన అధికారులు. ఆయనతో పాటు కలెక్టరేట్ అధికారిని అరెస్ట్. ఇరువురి నివాసాల్లో ఏసీబీ సోదాలు. 16 లక్షలు కీలకమైన పత్రాలు స్వాధీనం. దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు. సెన్సెక్స్ 692, నిఫ్టీ 208 పాయింట్లు నష్టం. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసంలో సందడి. పలువురు కాంగ్రెస్ నాయకులు, అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవడం నేటి యువతకు చాలా అవసరం. నగరంలోని గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో స్వాతంత్ర సమరయోధుల ఎగ్జిబిషన్ను ప్రారంభించిన మేయర్ నీతు కిరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సంకేత్ కుమార్. కామారెడ్డిలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలి. కామారెడ్డిలో వేడుకల స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగే 15వ ఆగస్టు వేడుకల్లో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈరవత్రి అనిల్ జెండా ఎగురవేయనున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న 15వ ఆగస్టు వేడుకల్లో రాష్ట్ర ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ పాల్గొని జెండా ఎగురవేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జెండా ఎగురవేయనున్నారు. కామారెడ్డిలో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి జెండా ఎగురవేయనున్నారు. అలాగే నిర్మల్లు సిరిసిల్ల రాజయ్య, జగిత్యాలలో ప్రభుత్వ విప్ ఏ లక్ష్మణ్ కుమార్ జెండా ఎగురవేయనున్నారు. నిజామాబాద్ కోటగల్లి బాలికల ఎస్సీ సంక్షేమ హాస్టల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే సంక్షేమ ఫలాలు వసతి గృహ విద్యార్థినులకు అందుతున్నాయా లేవా అనే కోణంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి సంక్షేమ ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, నోట్ పుస్తకాల పంపిణీ, దుప్పట్ల పంపిణీ, పరిసరాల పరిశుభ్రత, వార్డెన్లు అందుబాటులో ఉంటున్నారా లేదా అని పరిశీలించారు. మంగళవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు హాస్టల్లో తనిఖీలకు వెళ్లడం కలకలం రేపింది. గత వారం మున్సిపల్ ఇన్ఛార్జ్ రెవెన్యూ ఆఫీసర్ ఇంటిలో ఆదాయంకు మించి ఆస్తుల కేసులో తనిఖీలు చేసిన ఏసీబీ ఈసారి హాస్టల్లో సోదాలు చేయడం వసతి గృహ అధికారుల గుండెల్లో రైళ్లను పరిగెత్తించింది. హాస్టళ్లలో విద్యార్థులకు సంక్షేమ ఫలాలు అందించకుండానే దొంగ బిల్లులు పెట్టి నిధులను కాజేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ స్టేట్ మొత్తం తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏసీబీ తనిఖీలు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులను అలజడి చేశారు. ఏసీబీ డీజీపీ గారు అయినటువంటి సివి ఆనంద్ సార్ ఆయన ఆదేశాల మేరకు ఈరోజు నిజామాబాద్లోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో రైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మేము గమనిస్తున్న విషయాలు ఏంటంటే పిల్లలకు ఫుడ్ సరిపోనంత ఇవ్వడము, తర్వాత కాస్మెటిక్ ఛార్జ్ ఇవ్వకపోవడము, తర్వాత బాత్రూమ్స్ మెయింటైన్ చేయకపోవడము, తర్వాత రూమ్స్లో సరైన లైటింగ్ కానీ ఫ్యాన్స్ కానీ లేకుండా అరేంజ్మెంట్స్ ఉన్నాయి.
అవన్నీ కూడా నోట్ చేయడం జరిగింది. ఇంకా కొద్ది తనిఖీలు చేస్తూ ఉన్నారు. దీంట్లో మిగతా డిపార్ట్మెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా సీనియర్ అసిస్టెంట్ పే అండ్ అకౌంట్స్ నుంచి సంతోష్ అనే అతను వచ్చారు. వాళ్ళు బిల్స్కి సంబంధించిన అవకతవకలు అన్నీ కూడా ఏమేమి జరిగిందని కూడా రిజిస్టర్స్, దీనిలో మాండటరీ రిజిస్టర్స్ వచ్చేసి 18 రిజిస్టర్స్ ఉంటాయి. ఆ రిజిస్టర్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే ఆయన ప్రముఖ వ్యాపారవేత్త గండ్ర ప్రేమ్సాగర్ రావుకు మాతృవియోగం కలిగింది. గండ్ర సత్యమ్మ అకాల మరణం చెందారు. స్వగ్రామం కౌల్పూల్లో జరిగిన అంత్యక్రియల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై సంతాపం తెలిపారు. నందిపేట్ మండలం కౌల్పూర్ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గండ్ర ప్రేమ్సాగర్ రావు తల్లి గండ్ర సత్యమ్మ సోమవారం రోజున హైదరాబాద్లో అకాల మరణం చెందారు. ఈ రోజు వారి స్వగ్రామం కౌల్పూర్లో అంత్యక్రియలు నిర్వహించారు. సత్యమ్మ మరణం పట్ల ప్రముఖ బిల్డర్ అశోక్ రెడ్డి, తిరుపతి రెడ్డి, న్యాయవాదులు, డాక్టర్లు, వెల్మ సంఘం జిల్లా నాయకులతో పాటు పలువురు గండ్ర ప్రేమ్సాగర్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఆయనతో పాటు కలెక్టరేట్ అధికారిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఆయనతో పాటు కలెక్టరేట్ అధికారిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ధరణి వెబ్సైట్లోని నిషేధిత జాబితా నుంచి 14 గుంటల భూమిని తొలగించాలని జక్కిడి ముత్యం రెడ్డి అనే రైతు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డిని కోరారు. అయితే ఈ పని చేసేందుకు ఆయన 8 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో ముత్యం రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పథకం ప్రకారం ఆ మొత్తాన్ని సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఈ క్రమంలో ఆయనను విచారించగా జేసీ భూపాల్ రెడ్డి చెబితేనే డబ్బులు తీసుకున్నానని అధికారులకు చెప్పారు. వెంటనే జేసీకి అతనితో ఫోన్ చేయించారు. పెద్ద అంబర్పేట ఓఆర్ఆర్ వద్దకు ఆ డబ్బును తీసుకురావాలని చెప్పాడు. దీంతో మదన్ మోహన్తో పాటు అక్కడికి వెళ్లిన ఏసీబీ అధికారులు అతని నుంచి డబ్బులు తీసుకుని తన కారులో పెట్టుకుంటుండగా జేసీ భూపాల్ రెడ్డిని పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన అనంతరం ఇరువురి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో నాగోల్లోని భూపాల్ రెడ్డి ఇంట్లో 16 లక్షల రూపాయల నగదు, కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులతో సందడిగా మారింది. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసంలో సందడిగా మారింది. కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం పలు సమస్యలు తెలుపగా ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తానన్నారు. ఆగస్టు 14న నిజామాబాద్ బంద్ను విజయవంతం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లో హిందూ ఆడబిడ్డలపైన, హిందూ దేవాలయాలపైన జరుగుతున్న మరణకాండకు నిరసనగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రేపు నిజామాబాద్ బంద్కు పిలుపునిచ్చినట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు ఆగస్టు 14న నిజామాబాద్లో బంద్ ఉంటుందన్నారు. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని ఆయన కోరారు. జై శ్రీరామ్. బంగ్లాదేశ్లో గత కొద్ది రోజులుగా హిందువులపైన జరుగుతున్న దాడులు, హిందూ మహిళలపైన అత్యాచారాలు, హిందూ దేవాలయాలపైన జరుగుతున్న దమనకాండ, దానికి నిరసనగా 14 ఆగస్టు బుధవారం రోజున నిజామాబాద్ నగరము స్వచ్ఛందంగా బంద్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ బంద్ లో వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, ఇతర వ్యాపార సంస్థలు అన్ని కూడా స్వచ్ఛందంగా బంద్ చేయవలసిందిగా మీ అందరికీ ప్రార్థిస్తూ భారత్ మాతాకి జై. తెలంగాణలో రాగల 3 రోజుల పాటు తేలికపాటి మోస్తరు వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం నాటి ద్రోణి రాయలసీమ, కొమెరిన్ ప్రాంతం వరకు విస్తరించి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని పేర్కొంది. తెలంగాణలో రాగల 3 రోజుల పాటు తేలికపాటి మోస్తరు వర్షపాతం కురిసే నమోదయ్యే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం నాటి ద్రోణి రాయలసీమ, కొమెరిన్ ప్రాంతం వరకు విస్తరించి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని పేర్కొంది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు పలు చోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. శుక్రవారం వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, జయశంకర్, నల్గొండ, హైదరాబాద్, జీహెచ్ఎంసీలో వర్షం కురిసింది. అత్యధికంగా హైదరాబాద్ నగర పరిధిలోని ఖైరతాబాద్లో 8.3 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. సెబీ చీఫ్ మాధవీపై
హిండెన్బర్గ్ ఆరోపణలు చేసి ఒకరోజు ట్రేడింగ్ సెషన్ ముగిసిన తర్వాత సూచీలు నష్టాల బాట పట్టడం గమనార్హం. సెన్సెక్స్ 692 పాయింట్ల నష్టంతో 78,956 వద్ద నిలిచింది. నిఫ్టీ 280 పాయింట్లు నష్టపోయి 24,150 దిగువకు చేరింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్లు టాప్ లూజర్స్గా నిలిచాయి. ఆర్టీసీ కార్గో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తులు చేసుకోవాలని ఆర్ఎం జాన్ రెడ్డి సూచించారు. ఆర్టీసీ కార్గో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్ఎం జానీ రెడ్డి తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏజెంట్లను నియమించనున్నట్లు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. వివరాలకు ఆర్మూర్ 7396889496, బోధన్ 9014296638, నిజామాబాద్ 19154298727, నిజామాబాద్ 2 7396889496, బాన్స్వాడ 9154298729, కామారెడ్డి 9154298729 సంప్రదించాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగన్ పరిశీలించారు. కామారెడ్డి ఇందిరాగాంధీ మైదానాన్ని పూర్తి స్థాయిలో శుభ్రం చేయాలని మున్సిపల్ కమిషనర్ సుజాతను కలెక్టర్ ఆదేశించారు. జెండా ఏర్పాట్లు, మైదానం సిద్ధం చేయడం మొదలగు ఏర్పాట్లను పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. శకటాలు తిరిగే ప్రదేశమును, స్టాళ్ల ప్రదర్శన ఏర్పాటు చేసే స్థలాలను చూశారు. వేదిక, సభకు హాజరయ్యేవారు కూర్చోవడానికి సిట్టింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. వాహనాల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలన్నారు. వేడుకలకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తప్పనిసరిగా హాజరయ్యే విధంగా చూడాలన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించాలన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేయడానికి ఆగస్టు 14 లోపు ప్రతిపాదనలు పంపాలన్నారు. విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ అధికారులు చూసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, ఆర్డీఓ రంగనాథరావు, డీఎస్పీ నాగేశ్వరరావు, సిఐ చంద్రశేఖర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నగర శివారులోని బోర్గంపి గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. బోర్గంపి గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్స్ అండ్ ట్రైనింగ్ వారి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ప్రచార కార్యక్రమంలో భాగంగా 800 మంది విద్యార్థులతో 40 మంది ఉపాధ్యాయులతో భారీ ర్యాలీ నిర్వహించారు. సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్స్ వారు మాట్లాడుతూ విద్యార్థులు జాతీయ భావన పెంపొందించుకోవాలని, ప్రతి ఒక్కరూ ఆగస్టు 15వ తేదీ రోజున తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని, మన దేశం యొక్క గౌరవాన్ని పెద్ద ఎత్తున చాటుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం శంకర్, డిఆర్పి గన్నారం ప్రభాకర్, కిషన్, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగే ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ హర్ ఘర్ తిరంగా యొక్క 3 రంగుల జెండాతోటి బోర్గాంపీలో ఈరోజు ఒక 2 కిలోమీటర్ల మేర మేము ఇక ర్యాలీ తీయడం జరిగింది. ఈ ర్యాలీ అనేది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరి అదేవిధంగా సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ ట్రైనింగ్ న్యూఢిల్లీ వారు ఇచ్చినటువంటి వాళ్ళ ఆదేశంతో ఈరోజు ఇక్కడ స్కూల్లో, పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ పాఠశాలలో 8 మంది పైగా విద్యార్థులు, అదేవిధంగా 50 మంది పైగా సోదరి ఉపాధ్యాయులందరూ కూడా పాల్గొనడం జరిగింది. నేను వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రావణ మాసం 2వ సోమవారం సందర్భంగా ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీరామ మఠంలో లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కుంకుమార్చనకు శ్రావణ మాసంలో విశిష్ట ప్రాధాన్యత ఉన్న దృష్ట్యా గ్రామంలోని మహిళలు కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఉదయం నుండి కార్యక్రమం మధ్యాహ్నం వరకు కొనసాగింది. శ్రావణ మాసంలో ప్రతిరోజు ప్రాముఖ్యత సంతరించుకుందని, ఈ మాసంలో ప్రతిరోజు కుంకుమార్చనతో పాటు దీపారాధన, మంగళ గౌరీ వ్రతాలు చేస్తే శుభం కలుగుతుందనే నమ్మకంతో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జెడ్పీ మాజీ ఉపాధ్యక్షురాలు రజిత యాదవ్ మాట్లాడుతూ, శ్రావణ మాసంలో కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తే మహిళలకు సౌభాగ్యంతో పాటు శుభాలు జరుగుతాయనే నమ్మకం కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. శ్రావణ మాసం హరికేశవులకు ఎంతో ప్రశస్తమైంది. మరి శ్రావణ మాసం 2వ సోమవారం సందర్భంగా మా ఎడపల్లి శ్రీరామ మఠమందు మరి ఆదిశంకరాచార్య భగవన్నామ సంకీర్తన వారి ఆధ్వర్యంలో లలితా సహస్రనామ కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టడం జరిగింది. మరి మహిళలకు ఎంతో సౌభాగ్యాన్ని ప్రసాదించే అమ్మవారి ఆశీస్సులు కుంకుమార్చన ద్వారా మరి మహిళలందరూ వారు కోరుకున్న కోరికలను నెరవేర్చుకోవచ్చని, మరి వారు మహిళలకి మరి
చాలా చక్కగా ఈ కుంకుమార్చన యొక్క విశేషాన్ని ప్రాశస్తాన్ని మరి అదేవిధంగా మన సనాతన ధర్మం మరి మన విధానం జీవన విధానం నేటి సమాజంలో మానవుని యొక్క మనుగడ అనేది ఎలా అయింది, ప్రకృతితో మన జీవితం ఏ విధంగా ముడిపడి ఉంది, మరి పూజా విధానం ఏంది, పూజ అంటే ఏదో పద్ధతి వెనకాల మావాళ్ళు చేసిండ్రు మేము చేసినాం అనేది కాకుండా ప్రజాప్రతినిధులు జర్నలిస్టుల చెవిలో పూలు పెడుతున్నారని జగిత్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు విమర్శించారు. జగిత్యాల ఆర్డీఓ ఆఫీసు ముందు దీక్ష చేస్తున్న జర్నలిస్టులు చెవిలో పూలు పెట్టుకుని స్థానిక తహసీల్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ గత 11 రోజుల నుండి నిరసన దీక్షలు చేస్తున్న ప్రభుత్వ ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులందరూ పేద మధ్యతరగతికి చెందిన వారేనని అన్నారు. అరకొర వసతులతో ఇంటి రెంట్ కూడా కట్టే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన ఇండ్ల స్థలాల కోసమే పోరాటం చేస్తున్నామన్నారు. ఇక నిన్న ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోతే గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. వెంటనే ప్రజాప్రతినిధులు పట్టించుకొని వెంటనే ఇండ్ల స్థలాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మాపిస్తారని చెప్పేసి వేచి చూసి ఇక గత్యంతరం లేక ఇళ్ల స్థలాల సాధన కోసం గత 15 రోజులుగా మేము ఆందోళన బాట పట్టి కొంతమంది మాట్లాడుతుంటారు, జర్నలిస్టులకు వాళ్ళకేంది తెల్ల బట్టలు మంచి విలువ అనుకుంటారు. అయ్యా మా తెల్ల బట్టల వెనుక మా బాధ ఏందో ఒకసారి మీకు చూపించాలనే ఈరోజు అర్ధనగ్న ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక మీరు అట్లనే కూర్చోండి, మేము ఇట్లనే చూస్తాం భాగవతాన్ని అన్నట్లుగా మీరు వ్యవహరిస్తే మా కార్యక్రమాలను ఉధృతం చేస్తాం. రోజుకో కార్యక్రమం చొప్పున గల్లీ నుంచి ఢిల్లీ దాకా మా ఉద్యమం తెలిసేలా వినూత్న రీతిలో ఈ రాజకీయ నేతలు, ఈ అధికారులు, ఈ ప్రభుత్వాల తీరును ఎండగడతాం. బీజేవైఎం ఎడపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో కలిసి నిర్వహించారు. ఎడపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు భారీ జాతీయ పతాకంతో గ్రామంలోని వీధుల గుండా ర్యాలీ నిర్వహిస్తూ భారత్ మాతా కీ జై బోలో, స్వతంత్ర భారత్ కీ జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం బీజేవైఎం ఎడపల్లి మండల అధ్యక్షులు తోట వెంకటేష్, బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు బండారి నరసింహులు మాట్లాడుతూ ఎంతో మంది దేశభక్తుల ప్రాణత్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్ర్యం రావడం జరిగిందని, అలాంటి మహనీయులను తలుచుకుంటూ ప్రతి భారతీయ పౌరుడు దేశభక్తి కలిగి ఉండాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ వారం రోజుల పాటు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని, ప్రతి ఇంటిపై దేశభక్తి పెంపొందించేలా జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఐటీసెల్ సోషల్ మీడియా కన్వీనర్ ప్రేమ్ కుమార్, బీజేవైఎం ఉపాధ్యక్షులు రాకేష్, గంగాధర్, ఎడపల్లి బూత్ అధ్యక్షుడు సుధాకర్, కిరణ్, దేవరాజ్, పవన్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలో హర్ ఘర్ తిరంగాలో భాగంగా వీధుల గుండా జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పిల్లలతోటి అదేవిధంగా గ్రామస్తులతోటి సహకారంతో ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఉన్నటువంటి వీధుల గుండా భారీ ఎత్తున జెండా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ఇంటిపైన 3 రంగుల జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా ఎడపల్లి మండలంలో భారీ ఎత్తున ఈరోజు హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రధానోపాధ్యాయులు, స్కూల్ పిల్లలకును గ్రామంలో ఉన్నటువంటి ఏడ్గట్ల మండల కేంద్రంలో బంగ్లాదేశ్లోని హిందువులపై జరుగుతున్న అరాచకాలకు నిరసనగా బస్టాండ్ వద్ద దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఏర్గట్ల బీజేపీ మండల అధ్యక్షుడు ఏలేటి నారాయణ రెడ్డి మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిని తాము ఖండిస్తున్నామన్నారు. అలాగే రేపు ఏర్గట్ల మండల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. రేపు జరిగే బంద్కు మండలంలోని ప్రజలందరూ సహకరించి స్వచ్ఛందంగా బంద్ పాటించగలరని హిందూ సంఘాల విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి, అన్ని గ్రామాల అధ్యక్షులు, బూతు లీడర్లు, ఏర్గట్ల గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. అయోధ్య, నర్సయ్య, ప్రశాంత్, గణేశం, గంగేష్, భూమేష్ తదితరులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో అమాయక హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రేపు అన్ని ఏర్గట్ల మండల హిందూ యువజన సంఘాలు, హిందూ సమాజం తరఫున బంద్ పాటించాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా బంగ్లాదేశ్ ముస్లిం ముష్కరులకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు గనక అమాయక హిందువులపై దాడులు ఆపనట్లయితే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నాం. రేపు స్వచ్ఛందంగా ఏర్గట్ల మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు బంద్ పాటించాలని.
మాక్లూరు మండలంలోని కల్లేడి గ్రామ పెద్దలు యువకుల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి మాత గణపతి విగ్రహాలు ప్రతిష్ఠించారు. మాక్లూరు మండలంలోని కల్లేడి గ్రామ పెద్దలు యువకుల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల యందు సరస్వతి మాత బొజ్జగణపయ్య విగ్రహాలు పాఠశాల ఆవరణలో ప్రతిష్ఠించారు. విగ్రహదాతలు పుంజు మనీష్ గౌడ్, బొడిగం నాగేష్ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో హిందూ ధర్మం ఆచరణ పూజా కార్యక్రమాలతో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ప్రధానోపాధ్యాయులు నాగరాజ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కన్నం ప్రకాష్ రావు, ఎస్ఎంసీ చైర్మన్, గ్రామ పెద్ద మనుషులు ప్రళయ్ తేజ్, సుధాకర్, బండారి రమేష్, కృష్ణ, మల్లారెడ్డి, మల్లేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిరికొండ మండల వైద్యాధికారి డాక్టర్ అరవింద్ సూచించారు. సిరికొండ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మండల వైద్యాధికారి మండల ప్రజలు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులైన మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా, ఫైలేరియా, విష జ్వరాలు ఎక్కువగా ప్రాబల్యం చెందే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు తమ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉంచుకునే వాటిపై మూతలు పెట్టుకోవాలని, చుట్టుపక్కల మురికి నీరు నిల్వ ఉన్నట్లయితే ఆయిల్ బెలూన్స్ పంచాయతీ అధికారులకు చెప్పి వేయించుకోవాలని సూచించారు. అలాగే ఎవరికైనా తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్య కేంద్రానికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రులలో డెంగ్యూ పాజిటివ్ వచ్చిన రిపోర్టులను ప్రభుత్వ ఆసుపత్రిలో పాజిటివ్ కింద చూడబడదని, ఎవరికైనా అనుమానం ఉంటే పరీక్షలు చేయించుకోవాలని, తాము అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తామని అన్నారు. డెంగ్యూ పాజిటివ్ కేసులలో 60,000 కంటే తెల్ల రక్త కణాలు తగ్గినట్లయితే నిజామాబాద్ పంపించి చికిత్స అందించబడుతుందని, 60,000 పైన ఉన్నట్లయితే ఇక్కడే చికిత్స చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే ప్రతి గ్రామాలలో విష జ్వరాల సర్వే నిర్వహించడం జరుగుతుందని, ఎవరికైనా అనుమానాలు ఉన్నట్లయితే గ్రామంలోని ఆశా వర్కర్లకు లేదా ఏఎన్ఎంలకు సంప్రదించాల్సిందిగా ప్రజలను మండల వైద్యాధికారి డాక్టర్ అరవింద్ కోరారు. డెంగ్యూ కేసు పాజిటివ్గా నిర్ధారించబడదు కాబట్టి సమస్త మండల ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, అతిగా జ్వరం వచ్చినా, నొప్పులు వచ్చినా, కీళ్ళ నొప్పులు వచ్చినా, జాయింట్ పెయిన్స్ వచ్చినా, బాడీ పెయిన్స్ వచ్చినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా 3 రోజుల మించి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పిఎస్సి వచ్చి టెస్టులు చేసుకోగలరు. ముఖ్యంగా దోమల వల్ల వ్యాధులు ఎక్కువ ప్రబలిస్తాయి కాబట్టి మీ చుట్టుపక్కల పరిస్థితులను క్లీన్గా ఉంచుకోగలరు. వేస్ట్ వాటర్ని ఎక్కడ నిల్వకుండా చూసుకోగలరు. ఎక్కడన్నా నిల్వ ఉన్న వాటర్ మీద మీ గ్రామ పంచాయతీలో చెప్పి ఆయిల్ బాల్స్ వేయించుకోగలరు. లేదంటే గ్రామ పంచాయతీతో మాట్లాడి ఆ వాటర్ బయటకు వెళ్లే మార్గాలు చూపించగలరు. మీ ఇంటి దగ్గర చుట్టుపక్కల ఏ వాటర్ స్టోరేజ్ ఉన్నా 2 రోజులకోసారో 3 రోజులకోసారో తొలగించగలరు. ఏదైనా వాటర్ యూజ్ చేసేటి ఉంటే ప్రతి వాటర్ కంటైనర్ మీద మూతలు పెట్టుకొని వాటర్ మీద ఎలాంటి దోమలు ఆలకుండా మూతలు పెట్టగలరు. నిజామాబాద్ పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బాల్ర మోహన్ రెడ్డి 12వ వర్ధంతి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బాల్ర మోహన్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డొంకేశ్వర్ మండల అధ్యక్షుడు భూమేష్ రెడ్డి, డొంకేశ్వర్ పేస్ చైర్మన్ భరత్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బైన్ల ప్రశాంత్, యువజన కాంగ్రెస్ నాయకులు గుండు హరీష్, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షుడు కీని సిద్ధార్థ చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ జంగల్ల గోపి, డొంకేశ్వర్ గ్రామ అధ్యక్షుడు గోపిగౌడ్, సుమన్, ముఖేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల క్రీడలు హోరాహోరీగా సాగాయి. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. మొత్తం 2 మ్యాచ్లను నిర్వహించగా ఏబీసీ టీంలు తలపడ్డాయి. హోరాహోరీగా మ్యాచ్లు జరుగుతున్నాయి. గెలుపొందిన విజేతలకు ఈ నెల 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బహుమతులు అందజేయనున్నారు. ఇదిలా ఉండగా ఈ క్రీడల్లో పంచరెడ్డి శ్రీకాంత్, రజనీకాంత్, సుభాష్ జట్లు తలపడ్డాయి. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. వర్కింగ్ జర్నలిస్టులు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న ఒత్తిడిని తట్టుకునేందుకు ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలతో పాటు ఇతర ఒకేషన్లలోనూ క్రీడలు నిర్వహించడం ఆనవాయితీ వస్తుంది. ఈసారి కూడా 4 అంశాల్లో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించడం జరిగింది. ఇప్పటికీ ఇండోర్ గేమ్లైన షటిల్ అండ్ క్యారమ్ పోటీలు ముగిశాయి. తాజాగా ఈరోజు పాలిటెక్నిక్ మైదానంలో క్రికెట్ పోటీలు ఈరోజు ప్రారంభించడం జరిగింది. వర్షం కారణంగా మొదటి మ్యాచ్ మధ్యాహ్నం ప్రారంభమైంది. ఈరోజు క్రీడల భాగంగా 2వ రోజు రేపు కూడా ఈ క్రికెట్ పోటీలను నిర్వహిస్తాం.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు బీజేవైఎం మాక్లూర్ మండల అధ్యక్షులు రాథోడ్ రాజశేఖర్, ప్రళయ్ తేజ్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. మాక్లూర్ మండల దాస్ నగర్ వీఆర్ఈసీ కాలేజ్ విద్యార్థులతో మాక్లూర్ ఆలూరు మండల బీజేవైఎం ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు సంతోష్ మాట్లాడుతూ ప్రతి యువత విద్యార్థులు దేశభక్తిని చాటాలని, ఈ దేశం నాకేమిచ్చింది అనుకోకుండా ఈ పవిత్రమైన దేశంలో జన్మించినందుకు ఈ దేశం కోసం మనమే చేస్తూ ప్రతి ఒక్క విద్యార్థి ఆలోచించాలని, ఈ నెల 14 రోజు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని అన్నారు. బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలు, బీజేపీ జిల్లా కార్యదర్శి సంతోష్ గంగోని, బీజేపీ మండల అధ్యక్షులు సురేష్, ప్రవీణ్ రెడ్డి, రమేష్, సంజీవ్, రాజేశ్వర్, ప్రణీత్ పాల్గొన్నారు. మాక్లూరు మరియు ఆలూరు మండల సమక్షంలో ఈ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి చాలా పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు మరియు భారతీయ జనతా యువ మోర్చా నాయకులు అలాగే భాజపా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మనమందరం కూడా ఇండిపెండెన్స్ డేను అందరము ఐక్యతాభావంతో మనందరిలో కూడా జాతీయ భావత పెంపొందించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాలుగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది. 78వ స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా ఈరోజు మనం జరుపుకున్న హర్ ఘర్ తిరంగా ర్యాలీ ప్రతి ఒక్కరి ఇంటిపైన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించేలాగా అందరం ప్రతి ఒక్కరం భావించి ప్రతి ఒక్కరి ఇంటిపైన కూడా జాతీయ జెండాను ఎగురవేయాలని ఈ ముఖ్య ఉద్దేశం. వంజరి చారిటబుల్ ట్రస్ట్ నిజామాబాద్ ఆధ్వర్యంలో నిరుపేద వంజరి కుటుంబానికి చేయూతనిచ్చారు. ఆలూరు గ్రామానికి చెందిన నిరుపేద వంజరి కుల సోదరుడు నాగేష్, వారి యొక్క అమ్మ లక్ష్మి ప్రతిరోజు భిక్షాటన చేస్తూ గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ఉండడం జరిగింది. ఈ విషయం నిజామాబాద్ వంజరి ట్రస్ట్ సభ్యులకు సమాచారం రాగా వెంటనే ఈరోజు ఉదయం ఆలూరు గ్రామానికి ట్రస్ట్ అధ్యక్షులు మాస్టర్ శంకర్, ప్రధాన కార్యదర్శి పోతనకర్ లక్ష్మీనారాయణ, ట్రస్ట్ సభ్యులు వెళ్లి వారితో మాట్లాడడం జరిగిందని వారు అన్నారు. ఈ సందర్భంగా మాస్టర్ శంకర్, పోతనకర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నాగేష్ కుటుంబ సభ్యులకి అండగా ఉంటామని అన్నారు. తక్షణ సాయంగా కొన్ని రోజులకు సరిపడే నిత్యావసర సరుకులు, వారికి బట్టలు అందజేయడం జరిగింది. అదేవిధంగా వారికి ఉండడానికి నివాస షెడ్డు తొందరలోనే ఏర్పాటు చేయిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. వంజరి కులస్తులందరం ఒక్కతాటిపై ఉండి మన సోదరుల సమస్యలను పరిష్కరించుకుందామన్నారు. రాబోయే రోజుల్లో ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు విస్తరిస్తామని వారు అన్నారు. పేద వంజరీలకు డబుల్ బెడ్రూమ్లో అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఆలూరు గ్రామ సభ్యులు వంజరి ట్రస్ట్ సభ్యులని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వంజరి సంఘం అధ్యక్షులు బోనేకర్ బొమ్మయ్య, ట్రస్ట్ సభ్యులు కరిపే రవీందర్, కాపుకర్ ఆలూరు బొమేష్, నవతి గంగాధర్, ఉప సర్పంచ్ పోతనకర్ శ్రీనివాస్, గోపాల్ శ్రీధర్, కరిపే మధుసూదన్, నత్రిక రాజేందర్, ఆమందు విజయకృష్ణ, సురేష్, కార్యవర్గ సభ్యులు, ఆలూరు వంజరి సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో వివాదాస్పద స్థలాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో వివాదాస్పద స్థలాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. గ్రామస్తులు గ్రామంలో గల స్థల సమస్యను జిల్లా కలెక్టర్కు తెలిపి వినతి పత్రాన్ని అందజేశారు. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, తహసీల్దార్ గజానన్, అధికారులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. రోడ్ ఉంది కదా, ఎట్లా పోయినా అక్కడి నుంచి పోతారు కదా. మళ్ళీ ఒకటే పంట కార్లు వచ్చినాయి సార్, ఊరు దాటగానే కార్లు వచ్చినాయి. అది పట్నం పొల్ల ల్యాండ్ మొత్తం ఒరిజినల్ పట్టకెళ్ళి భూమి ఇచ్చారు సార్. వాళ్ళ తోటలకు తీసుకున్నారు సార్. అది వాళ్ళ పట్టాల రోడ్ అవసరం లేదు. అందరి తోటలు ఉన్నాయి. మంచి ఒక గుంట, 2 గుంటలు, 5 గుంటలు ఉన్నాయి. 18 ఫీట్ల రోడ్ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కెట్ బైపాస్ రోడ్డు వద్ద ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్కు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కెట్ బైపాస్ రోడ్డు వద్ద ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్కు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెరుగైన పాలన అందిస్తున్నారని, అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ విమర్శలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. స్వాతంత్ర పోరాటాన్ని, స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవడం నేటి యువతకు చాలా అవసరమని నిజామాబాద్ మున్సిపాలిటీ మేయర్ నీతు కిరణ్ సూచించారు. మంగళవారం నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో తెలుగు స్వాతంత్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ను నిజామాబాద్ మున్సిపాలిటీ మేయర్ నీతు కిరణ్, అసిస్టెంట్
కలెక్టర్ సంకేత్ కుమార్ ఐఏఎస్ సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ 14వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రముఖ తెలుగు స్వాతంత్ర సమరయోధులపై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, నిజామాబాద్ మున్సిపాలిటీ మేయర్ నీతు కిరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సంకేత్ కుమార్ ఐఏఎస్, జిల్లా అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ మున్సిపాలిటీ మేయర్ నీతు కిరణ్ మాట్లాడుతూ, స్వాతంత్ర పోరాటాన్ని, స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవడం నేటి యువతకు చాలా అవసరం. ఈ ఎగ్జిబిషన్ను సందర్శించి ప్రేరణ పొంది దేశ సేవకు తమను తాము తిరిగి అంకితం చేసుకోవాలని నేను యువతను కోరుతున్నానని అన్నారు. ప్రముఖ తెలుగు స్వాతంత్ర సమరయోధుల ప్రదర్శనను ఏర్పాటు చేయడంలో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చేస్తున్న కృషిని అభినందిస్తూ, మన పూర్వీకులు ఈరోజు అనుభవిస్తున్న స్వాతంత్రం కోసం చేసిన త్యాగాలను ఇది తర్వాతి తరానికి నేర్పుతుందన్నారు. అలాగే అసిస్టెంట్ కలెక్టర్ సంకేత్ కుమార్ ఐఏఎస్ మాట్లాడుతూ, స్వతంత్ర సాధనకు మన పూర్వీకులు చేసిన కృషిని, చేసిన త్యాగాలను స్మరించుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని, ప్రతి ఒక్కరూ ఈ ప్రదర్శనను సందర్శించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి, జిల్లా మహిళా సంక్షేమ అధికారి ఎస్కే రసూల్బీ, జిల్లా యోజన అధికారి శైలి బెల్లాల్, తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రవీందర్ రెడ్డి, ఆకాశవాణి ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మోహన్ దాస్, అధ్యాపకులు, ఎన్సీసీ క్యాండిడేట్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నేను నిజామాబాద్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు తెలుగువారు స్వాతంత్ర ఉద్యమంలో ఏ విధంగా పోరాటం చేశారు అనే వాటిపైన మేము 30 ప్యానల్స్ను ఏర్పాటు చేసి నిజామాబాద్ గవర్నమెంట్ గిరిరాజ్ డిగ్రీ కాలేజీలో ఫోటో ఎగ్జిబిషను, తెలుగు ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ ఫోటో ఎగ్జిబిషన్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానంగా నిజామాబాద్ మేయర్ నీతు కిరణ్ మేడం, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ ఐఏఎస్ సకేత్ సార్ గారు, మరియు డిడబ్ల్యూఓ రసూల్బీ మేడం, డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ శైలి బెల్లాల్ మరియు ఇతర అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల సహకారంతో మేము ఇంత పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేటి విద్యార్థులకు, యువతకు అందరికీ కూడా తెలియదు కాబట్టి అందరికి తెలియజేయాలని ఒక లక్ష్యంగా ఈరోజు మేము తెలుగు వారు స్వాతంత్ర ఉద్యమంలో ఏ విధంగా పోరాటం చేశారు, ఏ విధంగా వారు త్యాగం చేశారు అనే వాటిపైన మేము క్లుప్తంగా అనేక విషయాలను కూడా మేము తెలియజేయడం జరిగింది. బోధన్ ఏఎంసీ చైర్పర్సన్గా సంధ్యను నియమిస్తూ మార్కెటింగ్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బోధన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా సంధ్య నియమితులయ్యారు. ఉపాధ్యక్ష పదవిలో చీల శంకర్ను నియమించారు. ఈ మేరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ మహిళకు రిజర్వ్ చేసిన స్థానంలో నియమించిన కమిటీ ఉత్తర్వు జారీ అయిన తేదీ నుంచి 2 ఏళ్ల పాటు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుత కమిటీలో అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలతో పాటు 12 మంది ప్రత్యక్ష సభ్యులుగా నియమితులయ్యారు. ప్రస్తుతం సంధ్య బోధన్ బల్దియా 26వ వార్డు కౌన్సిలర్గా వ్యవహరిస్తున్నారు. 2020 జనవరిలో నిర్వహించిన పురపాలిక ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ తరపున గెలిచారు. పుర కౌన్సిలర్గా ఆమె పదవీకాలం 2025 జనవరి వరకు ఉంది. తాజాగా ఏఎంసీ చైర్మన్గా నియామకమవడంతో పుర కౌన్సిలర్గా రాజీనామా చేయాల్సి ఉంటుంది. సీఎం సహాయ నిధి ద్వారా ఎందరో మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని, ప్రస్తుత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం వల్ల 414 మందికి లబ్ధి చేకూరిందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండల కేంద్రంలో 414 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన అందించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంపై సీఎం సహాయాన్ని చెక్కులపై ఏ విధంగా ఒత్తిడి తీసుకొచ్చామో, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీపై కూడా అదేవిధంగా ఒత్తిడి తీసుకొస్తామన్నారు. అలాగే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల 14వ తారీఖు రాత్రి 7 గంటలకు నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో నిర్వహించడం జరుగుతుందని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల అధ్యక్షులు సాయిరెడ్డి, డొంకేశ్వర్ మండల అధ్యక్షులు సురేందర్, బీజేపీ ఎంపీటీసీలు రాజు, చిన్నయ్య, కిరణ్ తదితరులు ఉన్నారు. ప్రతి ఇల్లు, ప్రతి ఆఫీసర్ ఇల్లు పోతున్నారు. 299 మంది అప్లికేషన్లు పెట్టిండు. అక్కడ ఉన్నాయి 100 ఇల్లు కంప్లీట్ అయినాయి. అదే చెప్పిన అధికారులకు ఒక్కరు కూడా ఇల్లున్న వాళ్ళకి ఇల్లు రావద్దు. ఒక్కటి మొదలైందంటే ఆ ఊర్లో పుట్టిన వాళ్ళకి మొదటి అవకాశం. మా ఊర్లో ఎందుకంటే ఒక్క ఊర్లకి బయట ఊర్లకి బాగా వచ్చారు. మా దగ్గర మా ఊర్లో 6,000 మంది 4,000 మంది మైగ్రెంట్ ఉంటారు ఆ రోడ్డు మీద. కాబట్టి చెప్పినాం, రేపు పిల్లలు తల్లివేదనలు ఇట్లాంటి పరిస్థితి ఉండాలంటున్నా. రేపు రేషన్ కార్డు వచ్చినా కానీ వైట్ కార్డులు డబ్బులు కడితే
మీరు కంప్లీట్ చేయండి. కాదు మీకు అంత భయం పడితే నాకు ఫోన్ చేయండి, నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నీ పేరు పెట్టకుండా సరే, అన్న ఫలానా అయ్యా మాకు గుడిసి ఉన్నది, ఒక గుంట లేదు, భూమి లేదు. భీమ్గల్ మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై దాడికి నిరసనగా భీమ్గల్ బంద్ నిర్వహించారు. భీమ్గల్ మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై దాడికి నిరసనగా భీమ్గల్ బంద్ నిర్వహించారు. బంద్లో స్కూల్, షాపులు, హోటళ్లు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా, శాంతియుతంగా, రాజకీయాలకు అతీతంగా ముఖ్యంగా యువకులందరూ పాల్గొని విజయవంతం చేశారు. ఆర్ఏ రవీందర్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపైన, హిందూ ఆడబిడ్డలపై, హిందూ దేవాలయాలపై, హిందువుల ఆస్తులపై ఎడతెగని దాడులు జరుగుతున్నాయి. హిందువుల గృహ దహనాలు చేస్తూ, హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ పైచిక ఆనందం పొందుతున్నారు. బంగ్లాదేశ్ ప్రజలలో భారతదేశంపై విపరీతమైన ద్వేషం నూరుపోస్తున్నారు. ఈ విష సంస్కృతిని ప్రోత్సహించేవారు ఎవరైనా సరే ఇక నుండి మేలుకోవాలని, హిందువులందరూ ఏకం కావాలని, ప్రపంచంలో ఇక నుండి ఎక్కడైనా హిందువులపై దాడి జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ రాక్షస క్రీడను ఆపకపోతే మన భవిష్యత్తు తరాలకు ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందని, చైతన్యవంతమైన హిందువులందరూ ఏకం కావాలని కోరారు. భీమ్గల్ పట్టణ బంద్కు సహకరించిన అందరికీ హిందూ పరిషత్ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఇందులో టౌన్ అధ్యక్షుడు యోగేశ్వర్, నర్సయ్య, ఆర్ఏ రవీందర్, మహేందర్, సంధ్యారాజు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అయితే ఏదైతే గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో హిందువులపైన దాడులు జరుగుతున్నాయి, ఆ హిందువుల ప్రాణాలు తీయడంతో పాటు వారి మానాన్ని హరించుకుంటూ వారి ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు, దేవాలయాలను కూడా ధ్వంసం చేస్తున్నారు. మరి ఈ విష సంస్కృతిని ప్రోత్సహించే వారు ఎవరైనా సరే ఇక నుండి మేల్కొనాలని చెప్పేసి హిందువులంతా ఏకమయ్యే పరిస్థితులు ముందరికి వచ్చినాయి. హిందువుల ఏకత్వంతో ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఏ హిందువుకు అన్యాయం జరిగినా, నష్టం జరిగినా ఊరుకునేది లేదని చెప్పేసి ఆర్మూర్ పట్టణంలో బీజేవైఎం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళాశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ తిరంగా జెండాతో ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేసి దేశభక్తి చాటాలని తెలిపారు. ప్రజల్లో జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలియజేసే విధంగా మనమందరం కూడా ప్రతి 15th ఆగస్టుకు మన ఇంటి పైన జాతీయ జెండా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి భారతీయుడు కులం, మతం, వర్గం, వర్ణం లేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి పైన జాతీయ జెండా ఎగరేసి దేశభక్తిని చాటాల్సిందిగా, జాతీయవాదాన్ని పెంపొందించాల్సిందిగా ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మహామహుల త్యాగఫలం, మర్చిపోని స్వాతంత్రం, యుగలుగల పోరాటంలో జన్మించినటువంటి, సిద్ధించినటువంటి అమృత భాండం, దీన్ని భావితరులకు అందించాల్సినటువంటి. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని బీజేపీ ఫ్లోర్ లీడర్ నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశానంతరం కార్యాలయ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని, అధికారులకు వినతి పత్రాలు అందజేసిన ఫలితం లేకుండా పోయిందని అన్నారు. వర్షాకాలంలో రోడ్లు గుంటలుగా మారి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కుక్కలు శరీర విహారం చేస్తూ ప్రజలను కరుస్తున్న అధికారులు స్పందించడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు ఉదయ్ తదితరులు ఉన్నారు. మురికి కాలువలు కానీ నిర్మాణం లేక ఏదైతే దోమల బెడద తీవ్రంగా మారింది, ఇవన్నిటికీ మన నిధులు మంజూరు చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయడానికి కౌన్సిల్ తీర్మానం చేయాలని కోరినాం. మరి మున్సిపల్ కమిషనర్ గారు విన్నారు, కానీ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంకు ఏదైతే నిధులు మంజూరు చేసి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకొచ్చి ఎన్నిసార్లు చెప్తున్నా కానీ వీళ్ళు ఎవరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు. అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వము మేము గత ఎమ్మెల్యే గారు ఒక లెటర్ రాసిండు విజిలెన్స్కు, ఏది ఆటోలు ఎన్నైతే 12 ఆటోలు దాదాపు, 12 ఆటోలకు దాదాపు ఎన్ని లక్షల రూపాయలు పెట్టిందండి. ఈ ఆటోలకు దాదాపు మళ్ళీ మొన్నటికి మొన్న పార్కులో ఆట వస్తువులు వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగన్ మున్సిపల్ కమిషనర్ సుజాతను ఆదేశించారు. కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ పార్కును మంగళవారం కలెక్టర్ ఆశీష్ సంగన్ సందర్శించారు. పార్కులో చెడిపోయిన ఆట వస్తువులను పరిశీలించారు. వాటి స్థానంలో కొత్తగా ఆట వస్తువులు ఏర్పాటు చేయాలని సూచించారు. నడకదారిలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని తెలిపారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో పార్కులో క్యాంటీన్ ఏర్పాటు చేయాలని చెప్పారు.
మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. పార్కును ఆహ్లాదకర వాతావరణంగా మార్చాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. జాతీయ రహదారి పక్కన చెత్త కుప్పలు పోసిన వారిని గుర్తించి జరిమానా విధించాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగన్ మున్సిపల్ కమిషనర్ సుజాతను ఆదేశించారు. కామారెడ్డి మండలం రామేశ్వరపల్లి శివారులో డంపింగ్ యార్డును మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగన్ సందర్శించారు. పట్టణంలోని చెత్త చెదరాన్ని ఇక్కడికి తీసుకువచ్చి వేస్తారని మున్సిపల్ కమిషనర్ సుజాత కలెక్టర్కు తెలిపారు. 16 ఎకరాల స్థలంలో డంపింగ్ యార్డు ఉందని చెప్పారు. ఇక్కడ వేసిన చెత్తతో కంపోస్ట్ ఎరువులు తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. 44 నెంబర్ జాతీయ రహదారి పక్కన ఫంక్షన్ హాల్స్కు సంబంధించిన వ్యక్తులు వ్యర్థ పదార్థాలను పడేయడం వల్ల దుర్వాసన వస్తుందని స్థానికులు తెలిపారు. వ్యర్థ పదార్థాలు జాతీయ రహదారి పక్కన పడేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని కలెక్టర్ మున్సిపల్ అధికారులకు సూచించారు. పడకల్ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వృద్ధాప్య వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ నెల 13న డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ప్రభుత్వం ఆయుర్వేద వైద్యశాల పడకల్ వారి ఆధ్వర్యంలో వృద్ధాప్య వైద్య శిబిరంను జిల్లా ఆయుష్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఏ నారాయణరావు ప్రారంభించారు. డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ వృద్ధులను సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులకు, కీళ్ల నొప్పులకు, అర్షములలు, మలబద్ధకం, చర్మ వ్యాధులు, స్త్రీ వ్యాధులు, బీపీ, షుగర్ అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. పడకల్ ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ లలిత మాట్లాడుతూ ఇలాంటి వృద్ధాప్య వైద్య శిబిరాలను మండలంలోని ప్రజలు అందరూ వినియోగించుకోవాలని, ఆయుర్వేద మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవని, అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు కలవని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఎం వందనారెడ్డి, ఆయుష్ ఫార్మసిస్టులు ఎన్ పురుషోత్తం, గౌతమ్ రాజు, సిబ్బంది, మహేందర్, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ అందజేశారు. నగరంలో ఉన్న కొన్ని హాస్టల్స్లో ర్యాగింగ్ను అరికట్టాలని పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జనారపు రాజేశ్వర్ జిల్లా సంక్షేమ హాస్టల్స్ అధికారులను కోరారు. నిజామాబాద్ నగరంలో పీడీఎస్యు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి కొన్ని పోస్ట్ మెట్రిక్ స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్స్లో సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులను పరిచయం, హ్యాబిట్స్ ప్రదర్శన పేరుతో వికృత చేష్టలు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చిందని, దీనిని సరిచేయాల్సిన బాధ్యత సంబంధిత హాస్టల్ వార్డెన్స్ పైన ఉందని, హాస్టల్స్లో జరిగే వికృత చేష్టలను మార్చకపోతే పై అధికారులకు ఫిర్యాదు చేయవలసి వస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, గర్ల్స్ హాస్టల్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని, మౌలిక సదుపాయాలు, వర్షాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ నాయకులు దేవిక, లహరి, అక్షయ్, రాకేష్, బిందు, రాజు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొన్ని ఎస్ఎంఎస్ హాస్టల్లో ర్యాగింగ్ జరుగుతుందని మాకు సమాచారం అందింది. దీన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత సంబంధిత హాస్టల్ వార్డెన్ల పైన ఉన్నది. మొదటిసారిగా మేము హాస్టల్ వార్డెన్లకు హెచ్చరిస్తున్నాం. వారు దీన్ని హాస్టల్లో కంట్రోల్ చేయకపోతే మేము సంబంధిత జిల్లాధికారులకు ప్రూఫ్తో సహా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ప్రపంచ ఉద్యమ మేధావి మందకృష్ణ మాదిగకు స్వాగతం పలకడానికి హైదరాబాద్కు ఎంఆర్పీఎస్ మాదిగ ఉద్యోగులు తరలి వెళ్లారు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, ఎస్సీ వర్గీకరణ సాధించి ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వస్తున్న మందకృష్ణ మాదిగకు స్వాగతం పలకడానికి నిజామాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ మాదిగ ఉద్యోగులు అధిక సంఖ్యలో హైదరాబాద్కు వెళ్లారు. అనంతరం హైదరాబాద్లో జరిగే భారీ విజయోత్సవ ర్యాలీ సమావేశానికి అధిక సంఖ్యలో వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ అండ్ ఎంఈఎఫ్ నాయకులు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని ఉద్యమ పోరాటం కేవలం మాదిగ జాతికే చెల్లిందని, 30 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేసిన మాదిగ యోధుడు మందకృష్ణ మాదిగకే దక్కుతుందని గర్వంగా తెలిపారు. అంతేకాకుండా ఎస్సీ ఉపకులాల్లో అట్టడుగులో ఉన్న జాతి ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాము. సామాజిక న్యాయంలో భాగంగా వర్గీకరణకు సహకరించిన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి సహకరించిన అన్ని పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా ఈ వర్గీకరణ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమంలో నిలిచిన వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, అగ్రవర్ణ పేదలందరికీ కూడా సామాజిక ఉద్యమ అభివందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు సరికెల పోషెట్టి మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ, మాదిగ ఉద్యోగుల రాష్ట్ర నాయకులు సిలుమల సురేష్, తెడ్డు గంగారం తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా ప్రతి 4000 మొక్కలు నాటాలని ఎంపీడీఓ వెంకటేష్ సూచించారు.
రెంజల్ మండలంలో స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా మండలంలో 70,000 మొక్కలను నాటాలని టార్గెట్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెంజల్ శివాలయం పక్కన గల వన నర్సరీని సూపరింటెండెంట్ శ్రీనివాస్తో కలిసి ఎంపీడీఓ వెంకటేష్ యాదవ్ సందర్శించారు. మొక్కలను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేసేందుకు ఇప్పటికే 40% మొక్కలను నాటడం జరిగిందని వివరించారు. మిగిలిన పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. మండలాన్ని స్వచ్ఛదనం పచ్చదనాన్ని విజయవంతం చేసి హరిత మండలంగా మార్చేందుకు ఉపాధి హామీ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులతో కలిసి ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేందర్, ఉపాధి హామీ ఈసీ శరత్ చంద్ర, టెక్నికల్ అసిస్టెంట్ రాజేశ్వర్, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు శోభన్ తదితరులు పాల్గొన్నారు. రోడ్లను శుభ్రపరచడం, పిచ్చి మొక్కలను తొలగించడం, ఇటువంటి పనులన్నీ చేయించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు పచ్చదనం కార్యక్రమంలో మా యొక్క రేంజల్ మండలంలో దాదాపు 70,000 మొక్కలను నాటడానికి ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి 4,000 చిల్లర చొప్పున మొక్కలు నాటడానికి ఇదివరకే 50% వరకు మొక్కలు నాటడం జరిగింది. సో మిగతా మొక్కలన్నీ కూడా రాబోయే రోజులలో అతి తొందరలోనే మా యొక్క టార్గెట్ను పూర్తి చేసుకుంటాం. ఈ 70,000 మొక్కల్ని రేంజల్ మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఈ పచ్చదనంపై దృష్టి సారించడానికి ఈరోజు ఈ యొక్క నర్సరీ రేంజల్ మండలం నర్సరీని. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. జక్రాన్పల్లి పడకల్ తండకు చెందిన బాదావతి సంతోష్ అనే యువకుడు అర్ధరాత్రి 12 గంటలకు ఆగి ఉన్న లారీని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నాడు. సుద్దపల్లిలోని హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగించే సంతోష్ హోటల్ వద్దకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు రోడ్డుపై నిలిపి ఉన్న లారీని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. భీమ్గల్ మండల కేంద్రంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులను ఖండిస్తూ సోమవారం సాయంత్రం భీమ్గల్ పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందువులకు మద్దతుగా హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నేడు బెల్లంపల్లి పట్టణం బంద్ నిర్వహించారు. వ్యాపారస్తులు, విద్యాసంస్థలు, హోటల్స్, షాపింగ్ మాల్స్ బంద్లో పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. మరి బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల లొల్లిని కాస్త మతపరంగా తీసుకొచ్చి అక్కడ మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులను ఊచకోత కోస్తూ పసిపిల్లలను చూడకుండా ఉరివెట్టి చంపుతున్నారన్న. ఆడవాళ్లను రోడ్లపైన గుంజుకుపోతున్నారు. ఒక మారణకాండ సృష్టిస్తున్నారు. అసలు అక్కడ అల్లర్లకు ఈ మారణకాండకు సంబంధం లేకుండా కొంతమంది అక్కడున్నటువంటి సంఘ విద్రోహ శక్తులు హిందువులనే టార్గెట్గా చేస్తూ వాళ్ళ కరీంనగర్లోని నాగునూడులో దుర్గాభవాని అమ్మవారి సన్నిధిలో సౌందర్య లహరి పారాయణం, సుహాసిని పూజలు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వర శర్మ పాల్గొన్నారు. మంజుల, కల్పన, విజయానందం, శారద, శైలజ, రాణి, విజయ, ధర్మాధికారి, ఆలయ కమిటీ భక్తులు తదితరులు పాల్గొన్నారు. దొన్కల్ వాస్తవ్యులు యావతి రవి కొంతకాలం నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 12న సోమవారం రోజు మరణించారు. రవి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఆయన గత 30 సంవత్సరాలుగా పోలీస్ వ్యవస్థలో చేసిన సేవలు అనిర్వచనీయం. ఇదిలా ఉండగా 3 సంవత్సరాల క్రితం రవి సతీమణి గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు ఆయన కూడా మరణించడంతో పిల్లలిద్దరూ తల్లిదండ్రులు లేని వారిగా మిగిలిపోయారు. తల్లిని కోల్పోయి ఇప్పుడు తండ్రి కూడా మరణించడంతో ఊరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంత్యక్రియలకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏఎస్పీ బస్సారెడ్డి, భీమ్గల్ సిఐ, మోటార్ మెండోరా, ఎరిగట్ల ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది హాజరై తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన 2 పిల్లలను ఓదార్చి అంత్యక్రియలకు ఆర్థికపరమైన సహకారం అందించారు. మోర్తాడ్ మండల కేంద్రంలో బంగ్లాదేశ్లోని హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ మంగళవారం రోజు హిందూ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరగడం బాధాకరమన్నారు. బంగ్లాదేశ్లో అక్కడ హిందువులను రక్షించాలని కోరారు. ఇకనైనా దాడులు జరగకుండా చూడాలని చెప్పారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో మైనారిటీగా ఉన్న హిందువులపైన
ఎంత ఘోరంగా దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. అంతేకాకుండా ఇవాళ ఒక స్త్రీలను చూడకుండా కూడా అతి ఘోరమైనటువంటి అక్కడ అమానుష చర్యలు జరుగుతున్నప్పటికీ కూడా ఎవరు ఎలాంటి మానవ హక్కుల సంఘాలు కూడా ఇవాళ స్పందించలేకపోవడం ఇవాళ దురదృష్టకరం. ఇదంతా కూడా యావత్ హిందూ సమాజం పైన, హిందూ ప్రజలపైన, హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడి. ఇవాళ ఏదో ఒక శక్తుల్ని ఇవాళ ప్రేరేపించి కావాలని ఇవాళ మైనార్టీలు ఉన్న హిందువులను టార్గెట్ చేస్తూ ఇవాళ చేపట్టినటువంటి ఇవాళ కార్యక్రమాలు ఇవాళ బంగ్లాదేశ్. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,300 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,620 రూపాయలుగా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55,370 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 88,000 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ గ్రౌండ్లో ఈ నెల 15న ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. నిజామాబాద్లో జెండా ఎగురవేయనున్న రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అధికారి ఈరవత్రి అనిల్. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్పై ఏసీబీ అధికారుల దాడి. అకౌంట్స్, ఫుడ్, అటెండెన్స్ విషయాల్లో తేడాలున్నట్లు గుర్తించిన అధికారులు. ఈ నెల 14న నిజామాబాద్ నగర బంద్కు అందరూ సహకరించండి. హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ప్రముఖ వ్యాపారవేత్త గండ్ర ప్రేమ్సాగర్ రావుకు మాతృవియోగం. స్వగ్రామం కౌల్పూర్లో జరిగిన అంత్యక్రియలకు హాజరైన ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అధికారులు హాజరై నివాళులు. తెలంగాణలో రానున్న 3 రోజులు వర్షాలు పడే అవకాశం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రెడ్ హ్యాండెడ్గా బుక్ అయిన అధికారులు. ఆయనతో పాటు కలెక్టరేట్ అధికారిని అరెస్ట్. ఇరువురి నివాసాల్లో ఏసీబీ సోదాలు. 16 లక్షలు కీలకమైన పత్రాలు స్వాధీనం. దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు. సెన్సెక్స్ 692, నిఫ్టీ 208 పాయింట్లు నష్టం. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసంలో సందడి. పలువురు కాంగ్రెస్ నాయకులు, అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవడం నేటి యువతకు చాలా అవసరం. నగరంలోని గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో స్వాతంత్ర సమరయోధుల ఎగ్జిబిషన్ను ప్రారంభించిన మేయర్ నీతు కిరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సంకేత్ కుమార్. కామారెడ్డిలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలి. కామారెడ్డిలో వేడుకల స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.